గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు చాలా అన్నం బాయ్ తెలుగు బెస్ట్ బ్లాగర్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో దీని గురించి మనం పెట్టిన వీడియోలో ఏమైంది ఏమర్థం అని చెప్పేసి అయితే ఇదేదో ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మెసేజ్ చేశాను. అదో ఫంగల్ ఇన్ఫెక్షన్. అది మా అన్నకు కూడా అయింది. ఇట్లానే తొందర ఏమంటారు పోయి చూపించుకో డాక్టర్కి, లేకపోతే మళ్ళీ అది ఎక్కువైపోయి ఇట్లా డార్క్ స్పాట్లు వచ్చేస్తాయి, మళ్ళీ నీ పక్కన వాళ్ళలో కూడా పాకుతుంది అని చెప్పేసి మెసేజ్ చేశాను. మరి అమ్మ ఇది ఇంద్ర నాయన అనుకున్నాను. ఫంగల్ ఇన్ఫెక్షన్ నాకెందుకు వస్తుంది? ఫంగల్ ఏంది గిడ? ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏంది? అదే నాకేంది ఏం అర్థం కావట్లేదు. బట్ యా డెర్మటాలజిస్ట్ దగ్గరికి అయితే పోదాం. అదేదో నేను సన్బర్న్ పోతుందిలే కొంచెం లైట్లే అని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే ఏదో పెద్ద ముచ్చటనే ఉన్నట్టుంది. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని పోదాం డెర్మటాలజిస్ట్ దగ్గరికి. జిందగీలు అనుకోలేదు ఇట్లా స్కిన్ల గురించి వాటి గురించి పోతా హాస్పిటల్కి అని చెప్పేసి. చలో రెడీ అయిపోయినా జిమ్కి వెళ్ళిపోదాం. అండ్ ఒకవేళ ఇఫ్ పాసిబుల్ ఇవాళ వెళ్తే కార్ టెస్ట్ డ్రైవ్ చేసుకోవడానికి వెళ్తాను, మహేంద్ర షోరూమ్కి వెళ్తాను. అండ్ ఒకవేళ పాసిబుల్ అయితే ఇవాళ బుక్ చేస్తాను, లేకపోతే రేపు బుక్ చేస్తాను. యా ఎస్టిమేషన్ వేయించి ఎంత అవుతుంది, ఇంకా ఏంది అది ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, ఏమవుతుంది మొత్తం ఎవ్రీథింగ్ అంతా చూసుకొని వద్దాం. అండ్ ఇంకొకటి యా దగ్గర నుండి కూడా చూద్దాం ఇట్లా ఏ మోడల్ బాగుంది ఏంది ఇంకా అని చెప్పేసి. ఓకేనా, అది ముచ్చట. చలోపా ఇప్పుడే వచ్చిన జిమ్ నుండి ఇంటికి. అండ్ నా మీల్స్ కూడా వచ్చేసినాయి, తింటా ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను బండి తీసుకుందాం అన్నప్పుడు ఎన్ని బండ్లు వెళ్తున్నాయి. ఇప్పుడు రెనాల్డ్ డస్టర్తో కొత్త మోడల్ వచ్చింది. మళ్ళీ థార్ రాక్స్లోనే స్టార్ ఎడిషన్ అని చెప్పేసి మళ్ళీ ఒకటి కొత్త లాంచ్ చేసిండాడు. మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడతారు నన్ను, ఒకదానికి ఫిక్స్ కానిస్తలే నన్ను. మళ్ళీ XUV 7XO వచ్చింది, మరి దాన్ని కూడా రివ్యూస్ వస్తున్నాయి. అది కూడా బండి మంచిగా ఉంది అంటారు. పిచ్చి దిగిపోతుంది నాకు, దమాక్ ఖరాబ్ అయిపోతుంది. కాకపోతే థార్ రాక్స్ అని చెప్పేసి ఫిక్స్ అయినా. కానీ డేకింగ్ ఎక్కువ షోరూమ్కి పోయేసి స్కార్పియో ఎన్నికి, XUV 700కి, థార్ రాక్స్కి ఇవన్నీ ఒకటే బండ్లే కాబట్టి అన్నీ కంపేర్ చేసి చూద్దాం వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. రెనాల్డ్ అయితే ఏం బోను, రెనాల్డ్ డస్టర్ అంతే సవాలే లేదా దానికి లైట్ ముచ్చట. కానీ ఈ మూడిట్లోనే కంపేర్ చేసుకొని చూసి విల్ ఫిక్స్ వన్. ఎందుకు రా జ్వరం ఎందుకు వచ్చింది? ఏమో అంటే దాన్ని చెప్పి సడన్గా పొద్దుగాల లేసినందుకు మరి దేని కారణం అయితే లేదు. దీని తరకు పోయినట్టు నువ్వు రాత్ర లేనా మరి ఎట్లుంది మరి ఇప్పుడు? మరి ఫోన్ మొత్తానికి అంటే ఫోన్ ఆఫ్ చేసి అనుకున్నావా? ఫోన్ ఆఫ్ చేసి కాదు, మా ఇంట్లో తొందరలో వచ్చిన 9 గంటలకు మా ఇంట్లో పాటు పని కోలేకుండా ఈరోజు మా డాడీ పోయి కోలీలు తీసి వేసుకొని చెప్పి ఫోన్ తీసి ఇక్కడ మా హాల్లో పెట్టిండేమో బెడ్రూమ్లో వండుకున్నా. సరేలే, సరే రేపు చూసుకో మరి. ఏం లేదు ఇలా సెట్ అయిపోతాను నెట్ దాకా. సరే ఇప్పుడు కొంచెం తక్కువైనట్టు అయింది. డన్ పోయేదామో మరి ఈరోజు ఎడుకోమన్నా ఫోన్ చేస్తా. వాని కూడా చెప్పిన గౌతంగానికి అది కార్దే సోనీకి షోరూమ్ పోయేది ఉంది. నేను చెప్తాను నీకు, మళ్ళీ ఫోన్ చేస్తా. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయి తినేసి శాంతి ఫ్రీ అయిపోయి ఫోన్ చేస్తా. ఇట్లకెళ్ళి అయినా వెళ్ళమన్నా ఫోన్ చెప్పి పండుగ డన్. వెల్ దిస్ ఇస్ మై ఫస్ట్ మీల్. బ్రెడ్ చీజ్ శాండ్విచ్, కీమా రైస్, ఎగ్స్, పైనాపిల్ అండ్ గువావా, వై ప్రోటీన్. అండ్ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్, అంటే లైక్ షాక్ అవుతారు నేను ఇప్పుడు 5,000 క్యాలరీస్లలో ఉన్నా అంటే. ఎందుకంటే లైక్ మన కండిషన్ మంచిగా ఉంది, మస్కులారిటీ మంచిగా ఉంది, లీన్ యాప్స్ విజిబుల్ ఉన్నాయి, ఫ్యాట్ స్కిన్ లేయర్ తిన్ ఉంది, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ లేదు బాడీలో. సో 5,000 క్యాలరీలు తినుకుంటా ఇట్లాంటి కండిషన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు, ఎన్ని వేల స్టెప్పులు వేస్తున్నావు, ఇంకా జస్ట్ 10K స్టెప్స్ డైలీ, లైక్ నార్మల్ స్టెప్సే. సో తినాలి లైక్ లేదు ఏదో ఉంది ముచ్చట ఏం కదా అని చెప్పి. కాకపోతే వాళ్ళ తెలియని విషయం ఏంటంటే మీకు తెలుసు, ఎవరైతే రెగ్యులర్ లాక్ చూస్తున్నారో మీకు తెలుసు. లైక్ ఇంతకుముందే చెప్పిన మనం మ్యాక్రోస్ ఎట్లా సెట్ చేసుకుంటున్నాం అండ్ ఆ మ్యాక్రోస్ పరంగా ఫుడ్ సెలెక్షన్స్ ఏంది వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది మన బాడీ లైక్ లీన్ గెయినింగ్ ఏంది ఇంకా అని చెప్పేసి. నార్మల్గా జనాలు ఏం చేస్తారు, క్యాలరీస్ మెయిన్ చేసి దాంట్లో కార్బ్స్ క్వాంటిటీ మొత్తం మెయిన్ చేస్తారు. లైక్ ఈ సింపుల్ కార్బ్స్ సోర్సెస్ అన్నీ యాడ్ చేస్తారు, లేకపోతే చీట్లు కొడతారు, అవి కొడతారు అన్నీ కొట్టేసి బల్క్ చేస్తారు, మొత్తం పొట్ట ముంగలు తీసుకొస్తారు. ఇంకా బల్క్లో ఫ్యాట్ కామన్ అని చెప్పేసి అంటారు. కాకపోతే దట్స్ నాట్ ట్రూ. ఓకే, మీరు లైక్ గోల్డెన్ ఎరా బాడీ బిల్డింగ్ చూసుకుంటే, లైక్ గోల్డెన్ ఎరా టైంలో మనకు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ కానీ, లేకపోతే మన సెయిన్ ఇంకొక పేరు ఏదో ఉంటుంది, నార్మల్గా కొంతమంది ఉంటారు అనమాట.
అప్పట్లో. సో వాళ్ళు చూసుకుంటే మీరు వాళ్ళు ఆఫ్ సీజన్ ఉన్నా ఆన్ సీజన్ ఉన్నా మంచి షేప్ మెయింటైన్ చేసుకుంటారు తప్ప వాళ్ళు బల్క్లకు పొట్టేసుకుని ఉన్నది ఎప్పటి లేదు. నార్మల్గా వెళ్ళి చూసుకోండి గోల్డెన్ ఎరా వాళ్ళు ఆర్నోల్స్ వచ్చినాయి కాబట్టి బల్క్ ఫేస్ అని కొట్టి చూడు అప్పటికి కూడా మంచి కండిషన్ ఉంటుంది. ఆ షార్ప్నెస్ స్టే షార్ప్నెస్ లేకపోయినా కూడా మంచి కండిషన్తోనే ఉంటుంది. ఎందుకంటే దే ప్లేడ్ ఎ వెరీ గుడ్ గేమ్. అండ్ అప్పటి గేమ్లో బ్యూటీ ఉండే. ఇప్పట్లో ఎట్లా వస్తున్నారు బాడీ బిల్డర్లు అంతా గలీజ్ మొత్తం గేమ్ అంతా ఖరాబ్ అయిపోయింది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కాడు పాడితే భయ్యానే నువ్వు సీదుడు బాంచోద ఏంది కారం. నిన్న మొత్తం చప్పగా ఉంది, ఉప్పు కారం లేదు, ఉప్పు కారం బరాబరే అని చెప్పి అంతే. కారం ఇష్టపడి దగ్గర పావు కిలో మిరపకాయలు వెళ్ళినాయి. మిరపకాయలు అబ్బా గుద్దలకి వెళ్తున్నట్టు. వెల్ ఐమ్ ఆల్ సెట్, ఆల్ బ్లాక్. పోయేసి బండి వేరియంట్ ఏది బాగుంది ఏం కథ అండ్ కొన్ని కంపారిజన్ అవి చూసి ఫిక్స్ అయ్యేసి వస్తాం. ఓకేనా, లెట్స్ గో. సో గాయ్స్ ఇక్కడికి వచ్చినాం మహీంద్రా షోరూమ్కి. లోపల టార్ రాక్స్ టాప్ వేరియంట్ ఉంది, అది చూసినాం. ఇప్పుడు ఏమంటారు XUV 700 కొత్త ఎడిషన్ వచ్చింది కదా, అది కూడా ఉంది లోపల. దాని జోనికి పోతున్నాం. ఇగో ఆల్రెడీ తార్ ఓనర్ పోతుండ ఇక్కడ రాహుల్ భాయ్. ఏమంటావు బాయ్ చెప్పాలి. టార్ రాక్స్ ఇచ్చేదామంటావా? టార్ రాక్స్ ఇంకా క్లారిటీగా లేదు. స్కార్పియో ఎన్నో లేదు ఇలా బండి, అది చూసాం అందుకే. XUV 7XO AX 7L. గాయ్స్ టార్ రాక్స్ తీసుకుందామని వస్తే ఏమంటారు XUV 7XO AX అది వేరియంట్ కొత్త వచ్చింది. ఏం ఫ్యూచర్స్ అయితే లగ్జరీ ఉన్నాయి. ఎట్లుందరా లోపల వస్తే ఇంటీరియర్ కానీ మొత్తం స్క్రీన్ ఇడికే లాడి వరకు. సౌండ్ సిస్టమ్ అయితే మా బెహన్ సౌండ్ సిస్టమ్ ఉంది, ఉద్దాలుగా ఉంది. కాకపోతే అది బయటికి చూస్తే మళ్ళంత కాసు అనిపిస్తలేదు. ఈ బండిని చూస్తే ఈ బండి ముంగట నాకు ఏ బండి కరెక్ట్ అనిపిస్తలేదు. ఫ్యూచర్లో మరే ఇందులో పెద్ద ఫ్యూచర్లు లేవు, అది లేవు కానీ కాకపోతే ఇక చిన్నప్పటి నుంచి బండి మీద షోక్ ఉంది. చిన్నప్పటి నుంచి బండి మీద ఆశ ఉంది అంతే. బండి తీయాలంటే బండి తీయాలని చెప్పేసి అంతే. సో ఇప్పుడు ఇది MX-5 ఇది టాప్ వేరియంట్. ఇది MX-5 ఏంటంటే సన్ రూఫ్ కొంచెం చిన్న వస్తుందంట. ఇంకొక చిన్న మైనర్ ఫ్యూచర్స్ అనేవి అవి ఉండవు. సో కాకపోతే అది మనీ బడ్జెట్ ఫ్రెండ్లీ మనీ వేరియంట్ అనమాట. అంటే కొంచెం మంచిది. ఇది ఇంకొంచెం పిరం పడుతుంది ఈ బండి టాప్ వేరియంట్. సో ఈ రెండింటి మధ్యలోనే డిస్కషన్ ఉంది. నేను చెప్పిన ఆయనకి టాప్ వేరియంట్ ఒకసారి ఫైనల్ ప్రైస్ ఎంత వస్తుందో ఆన్ రోడ్ది ఇమని చెప్పేసి ఎస్టిమేషన్ అది ఇస్తుండు. ఇచ్చేసిన తర్వాత చూసి విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఆ బండి ఎట్లా అంటే ఆ బండి మంచి ఫ్యామిలీ బండి, లగ్జరీ. అది ఆఫ్ రోడింగ్ కాదు, అది నువ్వు హైవేల మీద దాంట్లో దీంట్లో మంచిగా కొట్టుకోవచ్చు. ఇదేమో ఆఫ్ రోడింగ్లో దాంట్లో దీంట్లో మా బెహన్ చేసుకోవచ్చు. ఈ బండిని తెలిసిన విషయమైనా అది. ఆ బండి తీసుకొని దాన్ని ఏమైనా పైలు చేపిస్తామంటే మొత్తం గిన్సార్లు అంతా ఆటోమేటిక్ ముచ్చట ఉంది అది. సో థింక్ అండ్ విల్ టేక్ ఎ డెసిషన్. కాకపోతే ఇక ఫైనల్ కాల్ అయితే మనకు రాక్సీ. ఏమంటావు? కానీ ఆ బండి మీద మస్తు ఆశ పుట్టిందన్న. ఆ బండి మీద కదా కూర్చుంటే ఆశ పుట్టింది, కానీ మళ్ళీ ఈ బండి చూడంగా నాకు పానం మళ్ళీ బండి మీదకి వచ్చింది. ఈ బండి ముంగట ఏ బండి నిలబడతలేదు నాకైతే. లెట్స్ చలో పోయి 2 బండ్ల ఎస్టిమేషన్ తీసుకున్నా. ఈ ఎస్టిమేషన్ మనం చూపిస్తాం. మరి ఆడ తక్కువిస్తాంటే ఆడ, ఈడ తక్కువిస్తాంటే ఈడ, ఏమో ధర తీసుకొని వచ్చే నెల ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో బండిలో ఇవ్వటేగా. సో దిస్ ఈజ్ మై లాస్ట్ మీల్. ఇప్పుడే వచ్చినాక నుండి ఇది తినేసిన తర్వాత మీతో మాట్లాడతా. సో మధ్యలో స్టెప్ కోన్ మధ్యలో వెళ్ళిపోయినాడు అనమాట. ఇప్పుడు కంప్లీట్ చేస్తున్న స్టెప్ కోన్. సో దట్ ఇస్ ద థింగ్, అది ముచ్చట. కాకపోతే XUV 7XO అయితే మస్తు ఉందిరా. అంటే మంచి లావిష్గా వాడు ఎన్ని ఫ్యూచర్స్ ఇచ్చిండు అసలు. దాన్ని ఏమంటారు, అది ఆ సీట్ల నుంచి గాలి వచ్చేది దాన్ని ఏమంటారు అది కానీ. సో అది వెనకాల సీట్లలో ముంగల సీట్లలో ఇచ్చిండు. మళ్ళీ అడ్జస్ట్మెంట్ కూడా గుర్తు వాళ్ళకు ఉంది. సౌండ్ సిస్టమ్ అయితే మ్యాడ్ అంటే మ్యాడ్ ఉండే. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సన్ రూఫ్ది ఓకే, సన్ రూఫ్ది హాఫే ఓపెన్ అవుతుంది, అది సౌండ్ రూఫ్ది వదిలేసాయి.
కాకపోతే యా సిట్టింగ్ అదంతా స్క్రీన్లు పెద్దగా ఆడికేడికి స్క్రీన్లు పక్కన కూర్చున్నానికి వానికి సపరేట్ వాడు ఏమైనా బీక్కోవచ్చు అందులో. ఇంకోటి ఇన్బిల్ట్ ఇంటర్నెట్ కనెక్షన్, అది రీఛార్జ్ కూడా మంత్లీ 2500 రీఛార్జ్ ఉంటే ఆడ ఇన్బిల్ట్ ఆ స్క్రీన్లో మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్ 1 year వరకు వస్తుందంట. సో అది అండ్ కాకపోతే బయటికి వెళ్ళి అంత బండి లోపల ఇంటీరియర్గా మంచిగా ఉంది. అది ఇంకో టాప్ స్పీడ్ కూడా 160-180 టాప్ స్పీడ్ ఉంది. దాంట్లో కూడా షేక్ కాకుండా మంచిగా పోతుంది అంట. అది అట్లా బిల్డ్ చేసారు బండి. మనం ఎట్లా అంటే ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా స్క్వేర్ ఉంటుంది కదా బండి, థార్రాక్స్ది. థార్రాక్స్ ఎక్కువ స్పీడ్ కొట్టలేదు, మనం 120 అంతే. అలా ఆఫ్ రోడింగ్ బండ్లు అవి. ఆఫ్ రోడింగ్ ఎక్కువ ఫోకస్ పెట్టుకొని బిల్డ్ చేసిన బండ్లు. ఆఫ్ రోడింగ్లో ఎక్కువ ఏడనతో ఫాస్ట్గా స్పీడ్ అంతగా కాలేదు. అండ్ అయినా కూడా మనమైనా కూడా ఏడ కొడతాం బై 100 మించి పోము కూడా అంత కుల్ల నీకు ఇంత కుల్ల జాగాలు కుల్ల రోడ్డు ఎడ కనిపిస్తాయి మనకేడ దొక్కుతాయి అని చెప్పేసి. దొరికినా కూడా పోలేము మనం కదా, ఎట్లా పడతాలో నప్పుతారు మన దగ్గర. మెల్లనే పోతాం, ఎక్కువ 100 అంతే, అంతకంటే ఎక్కువ పోలేం. బట్ అది ఏమని ఉండని, అదేం కథనని ఉండని, థార్రాక్స్ అంటే అదొక ఎఫెక్షన్, అదొక సెంటిమెంట్, అదొక పిచ్చిరా నాకు. ఆ బండి తీసుకోవాలి. నాకు బుల్లెట్ ఎట్లా పిచ్చో అట్లా తారు కూడా అట్లే పిచ్చి నాకు. నా బుల్లెట్ కూడా చిన్నప్పటి నుంచి పిచ్చి. డుక్ బండి బుల్లెట్ చిన్నప్పటి నుంచి పిచ్చి. బుల్లెట్ కొనివాడది. థార్రాక్స్ చిన్నప్పటి నుంచి పిచ్చి. అది కొనివాడదేం కాల్సిందే. ఓకే, సో అది ముచ్చట. అండ్ స్కార్పియో ఏంది, అది లేకుండే అవైలబుల్. మేము కొంచెం లేటే పోయినాము. అది ఇంకో టెక్స్ట్ డ్రైవ్ కూడా ఇవ్వలేడు. రేపు పొద్దున నుంచి ఉంటే ఇస్తుండే అని చెప్పేసి అన్నాడు. సో రేపు ఇంకొక షోరూమ్ది మన తెలిసిన అతనిది గచ్చిబౌలి దగ్గర ఉంది. ఆయన రేపు జిమ్ దగ్గరికి పట్టుకొస్తా అన్నాడు బండి. టెస్ట్ డ్రైవ్ అక్కడనే చేసేయమని చెప్పేసి అన్నాడు. నాకు ఇట్లా రాదనుకో, మామూలు చేస్తారు. నేను ఈ బండి బుక్ చేసిన తర్వాత మళ్ళీ మావన్ దగ్గర తార ఉంది, ఆ తార తీసుకొని ఒక 1 రోజులు అట్లా చేయి సాఫ్ చేసుకుంటే అప్పుడు సాఫ్ అయిపోతుంది. నాకు వస్తుంది బండి, కాకపోతే చేయి సాఫ్ లేదనమాట. అంటే ఎప్పుడో నడపక జమాన్ అవుతుంది దాని ముచ్చట. సో దట్స్ అన్ అప్డేట్, దట్స్ ది థింగ్, దట్స్ వాట్ హ్యాపెన్స్, హౌ ఇట్ గోస్. ఏం లేదు, ఇంకా ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తాం. అండ్ ఇప్పుడు నేను నార్మల్గా ఇది స్టోరీ పెట్టినా ఇది చేస్తున్నా కూడా మా వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఏమన్నా అంటే చెప్పగట్ల నజర్ తగులుతుంది, మా గడాలు గులుగుతారు, ఇది చేసుకుంటారు అది చేసుకుంటారు అది అని చెప్పి. కాకపోతే యూ ఆర్ మై పీపుల్. ఓకే, నేను ఏమన్నా మీ దగ్గర కులం కూడా చెప్పేస్తాను, గిది ముచ్చట గీ కథ గిది అని చెప్పేసి. ఇంకా అది మీరు నజర్ పెడతారా, లేకపోతే అరే మంచిగా కష్టపడి పైకి ఎదుగుతుండు, ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నా అని చెప్పేసి ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఇంకా ఎదుగు మంచిగా అని చెప్పేసి నువ్వు ఇది చేస్తారా, అది మీ ఇష్టం, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ పీపుల్ అట్లనే చేస్తారు. ఇక గులుకునే మాగడాలు వాళ్ళు గులుగుతూనే ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయలేం. ఓకే, అది ముచ్చట. పని వాడదేం కావాల్సిందే అంటే బుద్ధపరచుకున్నట్టు కాదు. ఈఎంఐ అయినా కూడా కొనాలంతే. అదొక ఆశ, అదొక డ్రీమ్. ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఒక అచీవ్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవాలిరా. ఇల్లు కారు అనుకున్నా, సెట్ అయిపోవాలనుకున్నా ఇల్లు కారు సెట్ చేసుకుందాం అంతా. ఇక్కడ ఉన్నాడు చూసినావా, ఇక్కడ ఉన్నాడు బాస్ దయా. బాస్ పై నుండి చెల్బడా చేతరావా అన్నాడు అంటే కాంది ఏముంది రాడా, కాంది ఏముంది, అన్నీ అయిపోతాయి. అన్ని వాటి తండ్రి ఎట్లా అయిపోతాయి. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవింగ్ వన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. కనిపిస్తుంది జాగా. కొన్ని రోజులు అయితే ఇప్పుడు మన బండి వచ్చి అవుతుంది. ఇంత స్పేసెస్ ఉండదు అప్పుడు. ఇక బ్లాక్ కలర్ థార్రాక్స్ అని అనుకుంటున్నా. కానీ మళ్ళీ ఒకసారి స్కార్పియో కూడా ఒకసారి చూద్దాం లిస్ట్లా అని చెప్పేసి అనుకుంటున్నా. స్కార్పియో లోపల నుంచి మంచి లావిష్ ఉండి మంచిగా ఉన్నా కూడా బయట నుండి అంత లుక్ అనిపించదు నాకు. ఈ తార్ ముంగట ఏది అనిపించదు లుక్. సో అది ముచ్చట ఫిక్సే, థార్రాక్స్ ఫిక్స్. గుడ్ మార్నింగ్. ఈ చిన్న బొమ్మ కార్ నుంచి ఇప్పుడు రియల్ బిగ్ కార్ వరకు ప్రోగ్రెస్ చేసినాం. ఇట్లనే ప్రోగ్రెస్ చేసుకుంటాం, ముంగల్కి వెళ్దాం, ఇట్లనే ఇన్స్పైర్ చేసుకుంటూ వెళ్దాం, ఇట్లనే మోటివేట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఐ వాంట్ యూ టు బీ సక్సెస్ఫుల్. నువ్వే నీచ్లో ఉన్నా నాకు అనవసరం, నువ్వు సక్సెస్ఫుల్ కావాల్సింది. ఆల్ ది బెస్ట్ టు యూ, టు మీ, టు హస్.
ముడి వేసుకొని సుస్తు పువ్వుకొని లేక ఎందుకు వచ్చింది రాజారాం నీకు? నువ్వు అన్నీ అడ్డగోలే తెగితే నువ్వు ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. మరి ఏమైంది? నిన్న పొద్దున వామిటింగ్ అయింది. పొద్దున వామిటింగ్ అయింది. మా డాడీ గొర్రెలు వేసేసి గొర్రెలు వేసుకున్నాం. అయితే దేని దగ్గరకు పోయినావు నువ్వు? ఏడికి పోలే అన్న, నేను అంటున్నావు. మరి ఏడికి పోలే. అది ఏమైందేమో ఏమైందేమో అయ్యింది ఇది ఒకటి. రాజాడు రివ్యూస్ రాజా అని చెప్పి ఛానల్ పెట్టి చూసిన కదా, మొత్తం అన్ని రివ్యూ చేస్తాడు. వాడొక ఆడు ఏమంటారు ఒక్కొక్క ప్లేస్ పోతాడు, వీడియో తీస్తాడు. వీడియో తీసి ఇది మీకు తెలియకపోతే మీరు హోల్సేల్ ఉండి వేస్ట్ అంటాడు. ఆయన తెలిసిందే అప్పుడు అది, ఆయనకి తెలిసిందే అప్పుడు అది. పోయి వీడియో తీసి మళ్ళీ వడాడు. అది సలాసర్ తెలుసు నాకు, జమానా నుంచి దసరా తింటున్నాను. సలాసర్ బాగుంటుంది. మన అన్ని మనకి తెలిసిన ప్లేస్ తెలియదు వాళ్ళ నాకు. ఫస్ట్ చూసి పచ్చి పచ్చి ఎన్ని పోతాయి అనుకున్నా. నువ్వు చేసింది జ్యూస్ తెలియదు నాకు, స్ప్రౌట్స్ తెలియదు. ఆనంద్ మిల్క్ బార్ తెలుసు, సలాసర్ తెలుసు కానీ నిమ్మకాయ పెట్టించిండు, మసాలా వేసి ఏమో వీడియో కంప్లీట్ చేసుకొని వచ్చేసిన అన్నాడు ఈ రోజు వీడియోలో. నువ్వేమో నా రాజుగారు రాలే అని అది మొన్నటి వీడియో, అది అడియాలి అప్లోడ్ చేసింటాడు. ఇది ఏమంటారు తెలుసా, పోతాడు కదా ప్లేస్ పోతాడు కదా, ఓల్డ్ సిటీలో అయితే లేకపోతే మీరు ఉండి వేస్ట్ పోయి ఓల్డ్ సిటీలో అంటాడు. మళ్ళీ ఆడి తెలిసింది అప్పుడు అది, అప్పుడే పోతాడు వీడియో దీనికి. మరి ఇంటి లేకపోతే మీరు వేస్ట్ పోయి గుద్దలాచిల్లి ఏ దేని దొరకు పోయిండు. రాత్ర జ్వరం పెట్టుకుంటూ మొడ్డ 2 రోజులు అవుతుంది, లేస్తలేడు పాపం. ఎవరా రాజు ఇట్లా అని అనుకుంటా అన్నట్టున్నావు, ఎవడో చూసి ఈసారి నువ్వు పోతున్నప్పుడు రాఖీ అని పట్టుకుపో. ఆ మొట్టగా నజర తగ్గుతుంది నీకు, అని తీసుకోవతలే నువ్వు, అందుకే నజర తాగుతుంది. ఏమరా రాఖీ నువ్వే పెడుతున్నావులే నీ గుద్దలు అసలు ఒక పడకవు. కొంతమంది దమాక్ గుద్దలలో ఉంటుంది, మాకడ దమాకే ఉంటుంది. ఏరి వేస్తారు పొద్దుగాల పక్కన పోతున్నప్పుడు ఆ దమాక్ కూడా ఏరి వేస్తారు. ఏ అబ్బా గేట్ ఓపెన్ చేసి లోపల పెట్టు భయ అని చెప్పిన ఎవరికి, డెలివరీ అతనికి. ఆడొక బెంచ్ ఉంది, ఆడ ఇల్లు ఉంది, గేట్ ఓపెన్ చేసి డోర్ దగ్గర పెట్టని క్లియర్గా చెప్పిన. ఈరో టేబుల్ ఉంది, టేబుల్ పైన పెట్టొచ్చుగా, లేకపోతే ఆడ పెట్టొచ్చు కదా. పోయి ఈడ చెత్త డబ్బు ఉంది, ఈడ పెట్టిపోయిండు ఫుడ్. ఏమనాలి చెప్పు? కమ్దమగ్గాలా కాదా ఇల్లు? కమ్దమగ్గాలే కదా, దమాలు. చలో ఇప్పుడే వచ్చిన నేను ఇంటికి. సో నిన్న స్నానం చేయలేదు, ఇవాళ కూడా ఇంకా స్నానం లేదు. రబ్బారబ్ తినేసి పోదాం. ఇప్పుడు మనం గచ్చిపల్లి దగ్గర ఉన్న షోరూమ్ పోతున్నాం. అలా స్కార్పియో ఎన్నో థార్ రాక్స్ అది టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసి, థార్ రాక్స్ ఫిక్స్డ్, కాకపోతే ఎన్నో కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అది కూడా చూడలేదే అన్న ఇది లేకుండా చూసేద్దాం. ఓకేనా, స్టే ట్యూన్. సో తినేసిన అంత అయిపోయింది. ఇవాళ గ్రీన్ ఫ్లాగ్ లెక్క రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గ్రీన్ బాయ్కి తార్ మే ఎక్ మినీ థార్ హై. చలో స్టార్ట్ అయినాం, వెళ్తున్నాం అక్కడికి. వెల్ ఇప్పుడే స్కార్పియో ఎన్ అండ్ థార్ రాక్స్ 2 ట్రాల్ కూడా వచ్చినాం. స్కార్పియో ఎన్ ఇంకా మంచిగా ఉంది, సిట్టింగ్ది మొత్తం ఇట్లా పైకి కూర్చొని ముంగట అంతా కనిపిస్తుంది. టెన్షన్ నడపగానే మొత్తం చేయి సాఫ్ అయిపోయింది. మళ్ళీ కన్ఫ్యూజన్లో పడ్డా, స్కార్పియో ఎన్ థార్ రాక్స్ అని. థార్ రాక్స్ ఎందుకురా, ఏమంటావు నువ్వేమంటావు? థార్ రాక్స్ ఎందుకు ఎన్నొద్దంటావు? చెప్పాలా ఏం తెలుసా, లోపల నువ్వు నడితే నీకు మంచి నువ్వు కంఫర్ట్గా చూసుకోవడానికి బయటికి చూస్తే అంత కాదనిపించదు. బయటగా చూస్తే అంత కాదనిపించదు, కానీ ఇప్పుడు నువ్వు పలుకుంటుంది మనకు అదే మనం బాడీ బిల్డింగ్ చేస్తాం. బాడీ బిల్డర్లో ఔరా కావాలి, బాడీ బిల్డింగ్ చేస్తాం. స్కార్పియో ఎట్లా తెలుసా, మా స్కార్పియో మన డాడీలో అయితే సెట్ అవుతుంది. బెస్ట్, మన డాడీలో అయితే సెట్ అవుతుంది. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏదో XUV 760 ఆ బడ్జెట్లో పెడితే అది బెస్ట్ కదా. ఓకే ఇప్పుడు ఎట్లా 30 దాకా పోతుంది అంటాడు. స్కార్పియో అదే అంటారు. మన ఇంకా 5 lakhs వస్తే ఐలెక్స్ వస్తుంది. ఐలెక్స్ కాదు, ఐలెక్స్ ఎక్కువ ఉంటుంది కానీ. సో ఓకే లెట్స్ థింక్. ఇప్పుడు ఇంటికి వచ్చిన 2 రోజులు స్నానం చేయాల్సిందే తప్పదు. సో అండ్ సో కార్ ఇక ఫైనల్ చేసుకున్నా.
థార్ రాక్స్ టాప్ ఎండ్. ఓకే, AX7 ఇలా AXL ఉంది టాప్ ఎండ్. సో థార్ రాక్స్ టాప్ ఎండ్, డీజిల్, ఆటోమేటిక్, 4-wheel drive. ఆటోమేటిక్ ఎందుకంటే మాన్యువల్ వీళ్ళు వద్దు అంటారు మా వాళ్ళు. ఎందుకంటే తర్వాత పిచ్చి దిగుతుంది, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, కనిపించి దిగుతుంది. ఆటోమేటిక్ చాలా సుకూన్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, మంచిగా నడపవచ్చు, మంచిగా ఫ్రీ ఉంటుంది. దాన్ని ఆటోమేటిక్ నువ్వు గేర్ ఫీలింగ్ కూడా చేసుకోవచ్చు, గేర్ వెనకమ్మగలు కానీ గేర్ ఫీలింగ్ కూడా చేసుకోవచ్చు. అది అని చెప్పి అన్నారు. నాకు కూడా సుకూన్ అనిపించింది. పెద్దగా ఓకే గేర్లు తినేసుకుంటా పీక్ కూడా పోకుండా అంత యాసదంగా కూడా ఆటోమేటిక్ పర్లేదు అనిపించింది. సో అందుకని చెప్పేసి ఫిక్స్ అయినా థార్ రాక్స్ బ్లాక్ టాప్ ఎండ్ ఆటోమేటిక్ 4-wheel drive డీజిల్. సో వెల్ అదనమాట అప్డేట్. మొత్తం మీద అయితే వీఆర్ ఫిక్స్డ్. థార్ రాక్స్ అనేది ఫిక్స్ అయిపోయినాం. 4x4 మోడల్ కూడా చెప్పేసినాం, మీకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం. రేపు ఎల్లుండి బుక్ చేస్తాను. February 1st వీక్ 2nd వీక్ బండి మంచి చేతకు వచ్చేస్తుంది. ఓకే, అది. అండ్ సెకండ్ థింగ్, ఇంకొక బిగ్ సర్ప్రైజ్ ఉంది మీకు. ఒక సర్ప్రైజ్, ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. అండ్ దానికి మించింది ఇంకొక పెద్ద సర్ప్రైజ్ ఉంది. అది ఫస్ట్దే పెద్ద సర్ప్రైజ్ అంటే ఇది దానికి మించిన సర్ప్రైజ్. ఇది ఇంకా పెద్ద సర్ప్రైజ్. బిగ్ అంటే బిగ్. ఓకే, అండ్ తర్వాత మనకి ఈ ఇయర్ ఇంకా కొంచెం నేను మన బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో దాన్ని ఏం బ్రాండు, ఏం కథ, దాంట్లో ఏమి ఉండబోతున్నాయి, ఏంది ఏం లక్షణం, ఇంకా 2 ఉన్నాయి. మన NGB యాప్ ఏదైతే ఉందో ఆ NGB యాప్ని ఇంకొంచెం పవర్ఫుల్గా బిల్డ్ చేసి ప్లాట్ఫామ్ని ఇంకా పెద్దగా చేసి దాన్ని ఎక్స్పాండ్ చేసి దానిపైన వర్క్ చేసేది ఉంది ఈ ఇయర్. అండ్ అట్లనే మన ఓన్ బ్రాండింగ్ పైన వర్క్ చేసే ఉంది. అండ్ ఇంకొక పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ నేను ఇప్పుడే రివీల్ చేయను, ఎందుకంటే మళ్ళీ అది మంచి అయితే లేదు. ఇవైతే మంచి అయితే ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను, నేను చేయబోతున్నా ఇది అని చెప్పేసి. అదేంటంటే అది కొంచెం పెద్ద ముచ్చట అది. సో ఆ పెద్ద ముచ్చటది అది ఏమయ్యేది కూడా తెలియదు మనకి. ఓకేనా, తర్వాత ఏమయ్యేది కూడా తెలియదు. బట్ హోప్ఫుల్లీ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మనం ఆ హోప్ పెట్టుకుందాం. ఆ హోప్తో ముంగలికి వెళ్దాం. సో 2026 అనేది మనకు ఒక అన్నీ అట్లా సమకూర్చుకొని అన్ని విధాలుగా మంచిగా ఇట్లా ఎట్టి కూర్చోవడానికి మంచి ఇయర్గా మనకి మారబోతుంది అని అనుకుంటున్నాను. బజరంగబలి దేవన, మహాదేవుడు భగవాన. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్, లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్. అండ్ అదేవిధంగా ఎప్పటికి కూడా నేను ఉన్న రూట్స్ నేను ఎప్పుడు మరవను. అండ్ నేను ఎట్లయితే బాగుపడుకుంటూ ముంగలికి వెళ్తున్నానో అట్లా నాతోటి నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా అట్లనే పైకి లేపుకుంటూ వస్తా. అండ్ లేని వాళ్ళకి పెట్టుకుంటూ వస్తా. అదే నా నేచరు, అదే నా మంచితనం. ఆ మంచితనం నాకు ఉంది కాబట్టి నాకు అన్ని దేవుడు నాకు అన్ని సమకూరుస్తున్నాను అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను పర్సనలీ. సో దాన్ని నేను ఎప్పుడైతే వదిలేస్తానో, అంటే లైక్ నాతో పాటు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడము, లేకపోతే లేని వాళ్ళకి పెట్టడం, అవి ఎప్పుడైతే నేను వదిలేసి ఆ రూట్స్ నేను ఎప్పుడైతే బంద్ చేసుకుంటానో అప్పుడే నా సక్సెస్ అంతా సంగనాకపోతుంది అనేది నా 100% పెరిగి. సో అందుకని చెప్పేసి ఆ రూట్స్ నేను ఎప్పుడు మానను, ఆ రూట్స్ నేను ఎప్పుడు వదిలేను. సో దట్స్ మై పవర్, దట్స్ మై విల్ పవర్, దట్స్ మై మంచి కర్మ, నా అందులో ఉన్న మంచి కర్మ అనమాట. సో లెట్స్ సీ. సో ఇప్పుడు ఇది నా డిన్నర్, కీమా రైస్ అండ్ కర్డ్ అండ్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఇక్కడ గువావా. యాక్చువల్లీ బీట్రూట్ ఉండే ఇప్పుడు, కాకపోతే ఇక బీట్రూట్ నేను అయిపోయింది. గుర్తుంది నాకు వచ్చేటప్పుడు ఇక్కడ పక్కన మార్కెట్ కూడా అవుతుంది, తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ బండి దిగిపోయి తీసుకోవాలని కుద్ద బతకం, మీకు తెలిసిందే కదా నాకు, అట్లా అని చెప్పి తీసుకోలేదు ఇక. సో ఇది నా డిన్నర్. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.